ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కంటే ముందుగానే ఇటీవల బదిలీ కాబడిన ఉపాధ్యాయుల్ని వెంటనే రిలీవ్ చేయాలని ఎస్జీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడా వేణు మండల అధ్యక్షులు అంకం వెంకటేశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల ఎంఆర్సీ కార్యాలయం ఎదుట మధ్యాహ్న విరామ సమయంలో ఎస్జీటీయూ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్సీ కార్యాలయ సిబ్బంది గోవర్ధన్ నర్సింగ్లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5 ఉపాధ్యాయులతో పాటుగా ప్రధాన ఉపాధ్యాయుని నియమించి మిగతా ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్, జిల్లా మహిళా కార్యదర్శులు సంతోషి కుమారి, ఎస్తర్, రాణి, కవిత, మాధవి, రాజేశ్వరి, కవిత, సునీత, షకీరా బేగం, శ్యామ్ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో 60 మందికి 2 ఉపాధ్యాయులు అనేసి అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకనేసి అంటే చిన్నపిల్లలు వాళ్ళని మెయింటైన్ చేయడం అయినా కూడా ఏదైనా కూడా వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఉన్నత పాఠశాలలు బలోపేతం కావాలి అనేసి అంటే ప్రైమరీ స్కూల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకనేసి ప్రతి పాఠశాలలో కూడా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ప్లస్ పిఎస్హెచ్ఎం ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే ముందు భవిష్యత్తులో కూడా ఉన్నత పాఠశాలలు అనేవి ఉంటాయి. ప్రైమరీ స్కూల్స్ కనుమరుగు అయ్యే పరిస్థితి ఉంటే మాత్రం ఉన్నత పాఠశాలలు కూడా ఉండవు కదా. అందుకనేసి మాకు ప్రతి స్కూల్కి కూడా ఖచ్చితంగా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ప్లస్ ఒక పిఎస్హెచ్ఎం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం నిన్న తీసుకొచ్చినటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను ప్రాథమిక పాఠశాలకు గుదిబండిగా మారనుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించడం, 1 నుంచి 10 విద్యార్థులను 1, 11 నుంచి 60 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు మాత్రం కేటాయించి అన్ని సామర్థ్యాలు రావడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా తరగతికి గదికి కంపల్సరీగా ఒక ఉపాధ్యాయుని కేటాయిస్తూ ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్హెచ్ఎంను కేటాయించాలని కోరుతూ ఈరోజు సిద్దిపేట జిల్లా ఎస్జీటీయూ జగదేవ్పూర్ మండల శాఖ పక్షాన ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్క్ అడ్జస్ట్మెంట్ కంటే ముందుగానే బదిలీ కాబడినటువంటి ఉపాధ్యాయులను రిలీవ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరనైంది. నిన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారంగా ఈ యొక్క 11 నుంచి 60 మధ్యలో 2 ఉపాధ్యాయులు అనేటువంటి ప్రాథమిక పాఠశాలలో సాధ్యమయ్యే పని కాదు. కావున వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఈ యొక్క జీవనం వెంటనే వెనుక తీసుకోవాలి. అలాగే బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులను వాళ్ళను వెంటనే రిలీవ్ చేసి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళను మళ్ళీ పాఠశాలకు తీసుకురావాల్సిందిగా కోరననేది. ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ కన్నా ముందుగానే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పాఠశాలలు బలోపేతం అవుతాయని మా యొక్క ఉద్దేశం.